శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదార విందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ బాలికా గ్రహాలు, అట్లాగే 16 సంవత్సరాలు దాటిన తర్వాత మనుషుల్ని పీడించేటువంటి గ్రహాలు, ఆ గ్రహ బాధలు తొలగడానికి ఏం చెయ్యాలి, అట్లాగే అసలు ఈ కుమారస్వామి ఏ విధంగా రుద్రుడి యొక్క పుత్రుడు అయ్యాడు, దానికి గల కారణం ఏమిటి, ఇలాంటి పరమ రహస్యాలన్నీ కూడా మార్కండేయ మహర్షి చాలా చక్కగా విపులంగా ధర్మరాజుకి అట్లాగే పాండవులకి అందరికీ కూడా తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత ఇప్పుడు ఆ కుమారస్వామి యొక్క వృత్తాంతం చెబుతున్నాడు. అందువలన ఆ వృత్తాంతంలో అతని యొక్క ఈ జెండా ఎలా వచ్చింది, అట్లాగే గంటలు ఉన్నాయనికి ఆ గంటలు ఎలా వచ్చాయి, ఇవన్నీ కూడా చెబుతానయ్యా అని చెబుతూ, ఐరావతస్య ఘంటే ద్వే వైజయంత్యా విధి శృతే గుహస్యతే స్వయం దత్తే క్రమేణానాయ ధీమత. ఇంద్రుని యొక్క ఐరావతం అనేటువంటి ఏనుగుకి అమర్చేటువంటి వైజయంతి అనే పేరు గల 2 గంటలు ఉండేవి. అవి 2 గంటలు కూడా ఎక్కడుంటాయి, ఐరావతానికి అమర్చి ఉంటాయి. వాటిని మేధావి అయినటువంటి ఇంద్రుడు తెచ్చి కుమారస్వామికి అర్పించాడు. ఈ గంటలు నీ దగ్గర ఉండాలయ్యా, ఐరావతం దగ్గర కాదు అని ఆయన ప్రీతిగా ఈ మహాసేనుడికి సమర్పించట. ఏకా తత్ర విశాఖస్య గంటా స్కంధస్య చాపరా పతాకా కార్తికేయస్య విశాఖస్య చ లోహిత. ఆ గంటలు రెండింట్లోనూ కూడా ఒకదాన్ని విశాఖుడు తీసుకున్నాడు, ఇంకో దాన్ని స్కంధుడు తీసుకున్నాడు. ఈ కార్తికేయుడు విశాఖుడు అని వాళ్ళిద్దరి యొక్క పతాకలు కూడా అరుణవర్ణంలో ఉంటాయట. యాని క్రీడనకాన్యస్య దేవైర్దత్త అనివైతదా తైరేవ రమతే దేవ మహాసేనో మహాబలః. అలాగే మహాబలుడైనటువంటి ఆ మహాసేనుడు దేవతలు ఇచ్చినటువంటి బొమ్మలతో ఆడుకుంటూ ఉండేవట. స సంవృత పిశాచానాం గణైర్దేవగణైస్తథా శుచిభే కాంచనే శైలే దీప్యమాన శ్రియాభృత. గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడైనా, మహత్తరమైనటువంటి తేజపుణ్యం ఎక్కడ ఆయన ఉంటే అక్కడ అలా కూడా తేజస్సు వెల్లి విరుస్తుందిట. అటువంటి తేజోవంతుడైనటువంటి కార్తికేయుడు ఆ సమయంలో ఆ బంగారు కొండ మీద పిశాచాలు దేవ సమూహాలు చుట్టూ ఉండగా విరాజిల్లేట. తేన వీరేణ శుశుభే సశైల శుభకానన ఆదిత్యేనే వాంశుమత మందరశ్చారుకందర. గొప్ప కిరణ సమూహంతో విరాజిల్లేటువంటి సూర్యోదయం వలన ఆ సుందరమైనటువంటి గుహలు కలిగినటువంటి మేరుపర్వతం ప్రకాశించినట్టు. మేరుపర్వతం అంటేనే సువర్ణమయమైనటువంటి కాంతి కలిగి ఉంటుంది. దాని మీద సూర్యుని యొక్క కాంతులు పడితే కనుక ఇంకా ప్రకాశమానంగా ఉంటుంది. అలాగా ఆ మహావీరుడైనటువంటి కుమారస్వామి నివసించడం వల్ల కూడా ఆ సుందరమైనటువంటి వనంతో కూడినటువంటి ఆ శ్వేత పర్వతము అత్యద్భుతంగా ప్రకాశిస్తుంది. సంతాన కవనై ఫుల్లై కరవీర వనైరపి పారిజాత వనైశ్చేవ జపాశోక వనైస్తదా కదంబ తరుషండైశ్చ దివ్యైర్మృగగణైరపి దివ్యై పక్షిగణైశ్చేవ శుశుభే శ్వేత పర్వత. ఇంకా శ్వేత పర్వతం ఎలా ఉంది, ఎట్లా శోభిల్లుతోంది, ఎంత రమణీయంగా ఉంది అంటే చెబుతున్నాడు. ఎలా ఉంది అంటే శ్వేత పర్వతము చక్కగా వికసించినటువంటి కల్పవృక్ష వనాలతో కూడి ఉందిట. అనేకములైనటువంటి గన్నేరు చెట్లన్నీ కూడా అక్కడ ఉన్నాయట. పారిజాత వృక్షాలు ఉన్నాయట అక్కడ. అలాగే దాసాని చెట్లు ఉన్నాయట. అలాగే అశోకపు చెట్లు ఉన్నాయట. కదంబ వృక్షాలు ఉన్నాయట. ఇటువంటి లేనటువంటి వృక్షం అంటూ లేదు. అన్ని రకములైనటువంటి అద్భుతమైనటువంటి వృక్షాలతోటి శోభిలుతోంత, దివ్యమైనటువంటి మృగాలతోటి, దివ్యములైనటువంటి పక్షి సమూహాలతోటి కూడా శ్వేత పర్వతం ప్రకాశిస్తోంత. తత్ర దేవగణా సర్వే సర్వే దేవర్షయస్తథా మేఘతూర్యరవాస్తైవ క్షుబ్ధోధది సమస్వనాః. అక్కడికి సమస్త దేవగణాలు దేవర్షుల సమూహాలు కూడా ప్రతిరోజు వచ్చి అక్కడ కాసేపు అలాగుంటాయి. అలాగే శాశ్వతంగా నివాసం ఉండేటువంటి కొన్ని దేవగణాలు ఉన్నాయి, అలాగే ఋషిగణాలు ఉన్నాయి. సముత్తంగ తరంగాలతో పెద్దగా ధ్వనించే సముద్ర ఘోషలా ఉండేటువంటి మేఘాల యొక్క దివ్యమైనటువంటి వాద్యాల ధ్వనులన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే చాలా ఎత్తైనటువంటిది అది.
అందువలన ఆ మేఘాలు ఆ పర్వత శిఖరం మీదుగా వెళుతూ ఉంటాయి. ఆ మేఘముల యొక్క ధ్వనులు, వాద్య ధ్వనులన్నీ కూడా అక్కడ చక్కగా వినిపిస్తూ ఉంటాయట. ఏవం సేంద్రం జగత్సర్వం శ్వేతపర్వత సంస్థితం ప్రహృష్టం ప్రేక్షతే స్కంధం నచగ్లాయతి దర్శనాత్. ఈ విధంగా ఇంద్రుడితో కూడినటువంటి జగత్తంతా కూడా ఆ శ్వేతపర్వతం మీద ఆ స్కందుల్ని దర్శిస్తూ ఉంటుంది. ఆయన్ని ఎంతసేపు దర్శించినా ఆ ప్రాణులకి ఏ విధమైనటువంటి తృప్తి కలగదుట. అంతలాగా, అంటే ఆయన్ని ఇలా చూడాలనే అనిపిస్తూ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి తేజోమూర్తి ఆయన. యథాభిషిక్తో భగవాన్ సైనాపత్యేన పావకి తదా సంప్రస్థిత శ్రీమాన్ హృష్టో భద్రవట వటంహర రథేనాదిత్యవర్ణేన పార్వత్యా సహిత ప్రభు అనుయాత సురై సర్వై సహస్రాక్ష పురోగమై సహస్రం తస్య సింహానాం తస్మిన్ యుక్తం రథోత్తమే. ఇంకా చెబుతున్నాడు మార్కండేయ మహర్షి, ఆ అగ్నిపుత్రుడైనటువంటి కార్తికేయుడు దేవతల యొక్క సేనాధిపతిగా పట్టాభిషిక్తుడైనప్పుడు పరమశివుడు పార్వతీదేవితో కలిసి వచ్చాట. వచ్చి సూర్య సమానమైనటువంటి రథాన్ని ఎక్కి ప్రసన్నుడై ఈ భద్రవటం వైపు వచ్చాట. అప్పుడు ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఆ పరమేశ్వరుడు వస్తుంటే ఆయన వెనకాలే వచ్చారట. శివుడు అధిరోహించినటువంటి ఆ రథానికి 1000 సింహాలను కట్టారట. అంత అద్భుతమైనటువంటి ఆ విధంగా ఆ పరమేశ్వరుడు దేవతలందరితోటి కలిసి వచ్చేట. ఉత్పపాత దివం శుభ్రం కాలేనాభిప్రచోదితం చేపిబంత ఇవాకాశం త్రాసయంతశ్చరాచరాన్ సింహానభశ్చ గచ్చంతానదంతశ్చారుకేశరా. సాక్షాత్తు ఆ కాలుడు నడుపుతున్నటువంటి ఆ రథం ఆకాశంలో పరుగులు తీస్తుందట. దానికి సింహాలను కట్టారట. అందమైనటువంటి జూలుతో శోభిల్లేటువంటి ఆ సింహాలు చరాచర ప్రాణులను భయపడుతూ ఆకాశాన్ని మింగుతున్నట్టుగా గర్జన చేస్తూ వస్తున్నాయట. తస్మిన్ పథే పశుపతి స్థితో భాత్యుమయా సహ విద్యుత సహిత సూర్య సేంద్రచాపే ఘనే యథా. అలాగే ఇంద్రధనుస్సుతో కూడినటువంటి మేఘ సమూహాల్లోని మెరుపు తీగతో ఉన్న సూర్యునిలాగా ఉన్నటువంటి ఆ రథంలో పార్వతీదేవితో కూడినటువంటి ఆ పరమేశ్వరుడు అత్యంత శోభాయమానంగా ప్రకాశించట. అగ్రతస్తస్య భగవాన్ ధనేశో గుహ్యకై సహ ఆస్థాయ రుచిరం యాతి పుష్పకం నరవాహన. ఆయన రథానికి ముందర నరవాహనుడైనటువంటి కుబేరుడు ఆ పరమశివుడికి అత్యంతమైనటువంటి ఆంతరంగికమైన మిత్రుడైన. అందువలన ఆ కుబేరుడు, నరవాహనుడైనటువంటి కుబేరుడు యక్షులతో కూడి అందమైనటువంటి ఒక పుష్పక విమానాన్ని అధిరోహించి పెడుతున్నట్ట ఆయన ముందర. ఐరావతం సమాస్థాయ శక్రశ్చాభిసురై సహా పృష్ఠతో అనుయయో యాంతం వరదం వృషభధ్వజం. ఈ విధంగా కుబేరుడు ముందరలా అనుసరిస్తుంటే వెనకాల పరమశివుడు ఉమాదేవితో కలిసి పార్వతీదేవితో కలిసి వస్తుంటే ఆయన్ని అనుసరిస్తూ ఇంద్రుడు ఉన్నట్ట. ఆ వెనకాలే ఐరావతాన్ని ఎక్కి ఆ దేవతలతో కూడా ఆయన ఆ పరమశివుణ్ణి అనుసరించి వస్తున్నట్ట. జృంభకైర్యక్షరక్షోభి సురగ్విభి సమలంకృత యాత్యగ్మోఘో మహాయక్ష దక్షిణం పక్షమాస్థిత. అలాగే అనేకములైనటువంటి పుష్పమాలికలను ధరించినటువంటి జృంభక గణము, యక్షులు, రాక్షసులతో వెలుగొందేటువంటి మహాయక్షుడు అమోఘుడై దక్షిణం వైపున పెడుతున్నట్ట. తస్య దక్షిణతో దేవా బహవశ్చిత్ర యోధిన గచ్చంతి వసుభిస్సార్థం రుద్రైశ్చ సహ సంగతా. ఆయన కుడివైపున విచిత్రమైనటువంటి యుద్ధం చేసే అనేకమైన దేవతలు ఉన్నారు, వసువులు ఉన్నారు, రుద్రులు ఉన్నారు. వీళ్ళందరితోటి కూడా కలిసి పెడుతున్నట్ట. యమశ్చ మృత్యునా సార్థం సర్వత పరివారిత ఘోరైర్వ్యాధిషతైర్యాతి ఘోరరూపవపుస్తథ. అలాగే మృత్యుదేవతతో కూడినటువంటి యముడు మహాభయంకరమైనటువంటి ఆకారాన్ని ధరించి దేవతలతో కూడా పెడుతున్నట్ట. ఆయనకి 4 వైపులా భయంకరమైనటువంటి రోగాలు అన్నీ కూడా ఆకారం దాల్చి పెడుతున్నటువంటి రోగదేవతలు అన్నమాట. అవి కూడా దేవతలే. రోగకారకమైనటువంటి గ్రహ దేవతల మాట అవి వస్తున్నాయట. యమస్య పృష్ఠతస్థైవ ఘోర స్త్రీశిఖరశ్యుత విజయో నామ రుద్రస్య యాతిశూలశ్వలంకృత. అలాగే ఆ యముడికి వెనక విజయం అనేటువంటి పేరు కలిగినటువంటి శంకరుని త్రిశూలం వస్తుందంట. 3 కొనలు కలిగి తీక్షణంగా భయంకరంగా ఉంటుందంట. ఆ త్రిశూలాన్ని సింధూరం ఉన్న వాటితో చక్కగా అలంకరించారు, అది వస్తుందట. తముగ్ర పాశో వరుణ భగవాన్ సలిలేశ్వర పరివార్య శనైర్యాతి యాదోభిర్వివిధైర్వృత. అలా ఆ తర్వాత జలాధిపతి అయినటువంటి వరుణుడు వస్తున్నట్ట.
భయంకరమైనటువంటి శూలాన్ని ధరించాడు. ఆ త్రిశూలానికి ప్రదక్షిణంగా వెడుతున్నాడు. ఆయన చుట్టూ కూడా వరుణదేవుడు కదా, అందువల్ల జలజంతువులన్నీ కూడా ఆయన చుట్టూ అలా తిరుగుతున్నాయట. అలా వాటన్నిటితోటి కలిసి వస్తున్నాయట. పృష్ఠతో విజయస్యాపి యాతి రుద్రస్య పట్టిసా గదామసలశక్త్యాద్యై వృత ప్రహరణోత్తమై. ఆ విజయం అనేటువంటి ఆయుధం అంటే శివునికి ఇంకొక ఆయుధము పట్టిషం అనేటువంటిది ఉంది. పట్టిషం అంటే ఒక ఖడ్గం, దాని పేరు. అదే అడ్డంగా ఉంటుంది. అటువంటి ఆ ఖడ్గాన్ని పెడుతోంది. దానికి మళ్ళీ గద, ముషలం, శక్తి మొదలు ఉత్తమమైనటువంటి ఆయుధాలన్నీ కూడా ఉన్నాయట. అవన్నీ కూడా అంటే ఆయనతో పాటు ఆయన ఆయుధాలు, ఆయన గణాలు, ఆయన్ని అనుసరించే దేవతలు, ఆయన ముందర కుబేరుడు, ఇలా అనేకములైనటువంటి వాళ్ళతోటి కలిసి వెడుతున్నట్టు ఆయన. పట్టి సంతు అన్వగాతరాజన్ ఛత్రం రౌద్రం మహాప్రభం కమండలశ్చాప్యనుతం మహర్షి గణసేవిత. అలాగే ఆ పట్టిసం వెనకాల కాంతివంతమైనటువంటి ఆ పరమశివుడి యొక్క గొడుగు పెడుతుంది, ఛత్రం పెడుతుందంట. దాని వెనకాల మహర్షులు సమూహంతో సేవితమైనటువంటి కమండలం పెడుతుందిట. ఈ విధంగా అంటే వాళ్ళు ఏవి కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు. మనలాగా ఓ చేత్తో కమండలం, ఓ చేత్తో ఆయుధం, ఓ చేత్తో మరొకటి పట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు అలా పెడుతుంటే వాళ్ళ వెనకాల అవన్నీ కూడా వాటంతటా అవి వస్తూ ఉంటాయి. తస్య దక్షిణతో భాతి దండో గచ్చన్ శ్రియావృత భృంగంగిరోభిసహిత దైవతశ్చ అనుపూజిత. అలాగే ఆ కమండాలను కుడి పక్కన పెడుతున్న తేజోవంతమైనటువంటి దండం ఉందిట. అది బ్రహ్మాండమైన కాంతితో ప్రకాశిస్తున్నారు. దాంతోపాటు భృగువు, అంగిరసుడు మొదలైన మహర్షులు కూడా ఉన్నారట. దేవతలందరూ దాన్ని పూజ చేస్తున్నారట. ఏ శాంతు పృష్ఠతో రుద్ర విమలేశ్యంతనేశ్యుత యాతి సంహర్షయన్ సర్వాన్ తేజసా త్రిదవోగస. వీటన్నిటికీ వెనకాల అత్యంత ప్రకాశవంతమైనటువంటి రథాన్ని ఎక్కి రుద్రదేవుడు పెడుతున్నాడు. ఆయన తేజస్సు వల్ల అందరి దేవతల యొక్క సంతోషము కూడా అత్యధికమవుతుంది. ఋషయశ్చాపి దేవాశ్చ గంధర్వా భుజగాశ్చ నద్యో హ్రదా సముద్రాశ్చ తథైవాప్సరసాంగణా నక్షత్రాణి గ్రహాశ్చైవ దేవానాం శిశువశ్చయే. అలాగే ఋషులు, దేవతలు, గంధర్వులు, నాగులు, నదులు, సరస్సులు, సముద్రాలు, అప్సరసలు, నక్షత్రాలు, గ్రహాలు, దేవపుత్రులు వీళ్ళందరూ కూడా అలా పెడుతున్నారు. స్త్రియశ్చ వివిధాకారాః యాంతి రుద్రస్య పృష్ఠతః సృజంచ పుష్పవర్షాణి చారురూపా వరాంగనాః. ఇంకా మనోహరమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి అనేక రకాలైనటువంటి ఆకారాలు ధరించినటువంటి అందమైనటువంటి స్త్రీలందరూ కూడా పూలవర్షం కురిపిస్తూ ఆ పరమేశ్వరుడు వెనకాల పెడుతున్నారట. పర్జన్యశ్చాప్యనుయయో నమస్కృత్య పినాకినం ఛత్రంచ పాండురం సోమః తస్య మూర్ధన్యధారయత్. అలాగే పినాకం అనేటువంటి ధనస్సు పట్టుకునేటువంటి ఆ శంకరుడికి నమస్కరించి పర్జన్య దేవుడు వచ్చేట. చంద్రుడు ఆ దేవునికి గొడుగు పట్టేట. చామరే చాపి వాయుశ్చ గృహీత్వాగ్నిశ్చధిష్ఠితౌ శక్రశ్చ పృష్ఠతస్య యాతిరాజన్ శ్రియావృతః సహ రాజర్షిభిః సర్వైస్తువానో వృషకేతనం. అలాగే అగ్ని, వాయుదేవులు వింజామర్లు కేకుని రెండు పక్కల, ఒక పక్కన అగ్ని, ఒక పక్కన వాయువు చక్కగా వింజామర్లతో వీస్తున్నట్ట. తేజస్వి అయినటువంటి ఇంద్రుడు రాజర్షులతో కూడి పరమాత్మ అయినటువంటి ఈశ్వరుని స్థుతిస్తున్నట్ట. గౌరీ విద్యాధ గాంధారీ కేశనీ మిత్రసాహ్వయ సావిత్ర్యా సహ సర్వాస్తా పార్వత్యా యాంతి పృష్ఠతః తత్ర విద్యాగణా సర్వే ఏ కేచిత్ కవిభికృతాః. అలాగే గౌరీ, విద్య, గాంధారి, కేశని, మిత్ర, సావిత్రి అనేటువంటి వాళ్ళందరూ కూడా పార్వతీదేవి యొక్క వెనకాల నడుస్తున్నారట. విద్వాంసులు స్మరించినటువంటి విద్యా సమూహాలు ఏ ఏ విద్యలైతే ఉన్నాయో ఆ విద్యలకు సంబంధించినటువంటి అధిదేవతలందరూ కూడా వెడుతున్నట్టు వాళ్ళతో పాటు. తస్య కుర్వంతి వచనం చేంద్ర దేవాశ్చము ముఖే గృహీత్వాత్ పతాకాం వై యాచగ్రే రాక్షసోగ్రహ. అలాగే ఇంద్రాది దేవతల సేనకు ముందు ఉండేటువంటి పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞలన్నీ కూడా నిర్వర్తిస్తున్నట్ట. నవగ్రహాల్లో ఒకటైనటువంటి నిరుతి పతాకను పట్టుకుని ముందు వెళ్తున్నట్ట. వ్యాపృతస్తు శ్మశానేయ నిత్యం రుద్రస్య వైసఖ పింగళో నామ యక్షేంద్ర శ్లోకస్యానందదాయక. అలాగే ఆ పరమేశ్వరుడికి అత్యంత మిత్రుడైనటువంటి, శ్మశానంలో ఎప్పుడూ ఆయనకి రక్షకుడిగా ఉండేటువంటి పింగళ్ళు అనేటువంటి ఒక యక్షరాజు జగత్తుకంతటికి కూడా ఆనందం కలిగిస్తూ ఆ యుద్ధయాత్రలో శివునితో పాటు ఉన్నట్ట. ఏ భిచ్చ సహితో దేవ తత్ర యాతి యథాసుఖం అగ్రత పృష్ఠతస్తేవా నహితస్య గతిర్ధ్రువ. వీళ్ళందరితోటి శివుడు సుఖంగా భద్రవటానికి వెళుతున్నట్ట. ఆయన ఒకసారి సేనకు ముందు, ఒకప్పుడు సేనకి వెనుక
ఒక నిశ్చితగతి లేదట. ఒకప్పుడు గోపం ముందరికి వెళ్ళిపోతున్నాడు, ఒకప్పుడు వెనకాల ఉంటున్నాడు. అల్లాగా ఆయన ప్రయాణం చేస్తున్నాడు. రుద్రం సత్కర్మభిర్మర్త్యా పూజయంతి దైవతం శివమిత్యేవ యం ప్రాహు ఈశం రుద్రం పితామహం భావైశ్రీ వివిధాకారై పూజయంతి మహేశ్వరం. మరణధర్మం కలిగినటువంటి మానవులు ఈ లోకంలో మంచి పనులు చేస్తూ ఏం చేస్తూ ఉంటారు? పరమేశ్వర ఆరాధన చేస్తూ ఉంటారు. పరమేశ్వరుని యొక్క ఆరాధన చేస్తే కనుక వాళ్ళకి ఏ విధమైనటువంటి భయము కానీ బెంగ కానీ ఏమీ ఉండవు, ఏ విధమైన గ్రహ బాధలు ఉండవు. అందువల్ల ఏ విధమైన గ్రహ బాధలు లేకుండా ఉండాలంటే పరమేశ్వరుని యొక్క అర్చన చేయాలి మానకుండా. అలాగా వాళ్ళు పరమేశ్వరారాధనలన్నీ చేస్తూ ఉంటారు. అందువల్ల ఈయన ఏమంటారు? శివుడని, ఈశానుడని, రుద్రుడని, పితామహుడు అని వ్యవహరిస్తూ ఉంటారు. జనులు అనేక రకాలుగా ఆయనకి పూజలు చేస్తూ ఉంటారు. దేవసేనాపతి స్వేనం దేవసేనాభిరావృత అనుగచ్చతి దేవేశం బ్రాహ్మణ్య కృత్తికాసుత. ఈ విధంగా బ్రాహ్మణుల యొక్క అందరి యొక్క మేలుని కోరేటువంటి వాడు, దేవతలందరికీ కూడా సేనాపతి అయినటువంటి వాడు, కృత్తికాపుత్రుడైనటువంటి కుమారస్వామి కూడా ఆ దేవసైన్యం చుట్టూ ఉన్నటువంటి శివుడికి వెనక్కి అలబెడుతున్నట్ట. అదాబ్రవీన్ మహాసేనం మహాదేవో బృహద్వచ సప్తమం మారుతస్కంధం రక్ష నిత్యమతంద్రిత. ఆ తర్వాత మహాదేవుడు, వత్సా నువ్వు చాలా మెలకువతో మరుస్కంధాలు అనేటువంటి దేవతలతోటి 7వ వ్యూహాన్ని రక్షిస్తూ ఉండు అని కుమారస్వామిని పిలిచి చెప్పాట. నువ్వు చక్కగా మరుతు స్కంధాలు అనేటువంటి దేవతలతోటి 7వ వ్యూహాన్ని రక్షిస్తూ ఉండు అని చెప్పాట. అప్పుడు స్కందుడు చెప్తున్నాడు, సప్తమం మారుత స్కంధం పాలయిష్యామ్యహం ప్రభో యదన్యదపి మే కార్యం దేవతద్వదమాచరం అని వెంటనే స్కందుడు చెప్పాడు ఈశ్వరుడితో, మహాదేవా నేను సప్తమ స్కంధాన్ని తప్పకుండా రక్షిస్తాను. ఈ పనే కాక ఇంకేదైనా నేను చేయవలసిన కర్తవ్యం ఉంటే కనుక నువ్వేమీ సంకోచించకుండా ఆలస్యం లేకుండా చెప్పవయ్యా, నేను వెంటనే అది కూడా పాటిస్తాను అని చెప్పాట. అప్పుడు రుద్రుడు చెప్తున్నాడు, కార్యేష్వహం త్వయా పుత్ర సంద్రష్టవ్య సదైవహి దర్శనాన్ మమ భక్త్యాచ శ్రేయ పరమవాప్ససి. ఓ కుమారా, పని వచ్చినప్పుడు నీకేదైనా పని సంభవించినప్పుడు తప్పనిసరిగా నువ్వు నన్ను కలవాలి. నా దర్శనం వల్ల, నా భక్తి వల్ల నీకు ఎప్పుడు కూడా మంచి జరుగుతూ ఉంటుంది, అది మటుకు గుర్తుంచుకో అని చెప్పాడు. ఇత్యుక్త్వా విసర్జనం పరిష్వజ్య మహేశ్వర విసర్జితే తదస్కందే బభూవోత్పాతికం మహత్. ఈ విధంగా చెప్పినటువంటి వాడే పరమశివుడు ఆ కార్తికేయుడిని గాఢంగా కౌగిలించుకుని ఇంక నువ్వు వెళ్ళవయ్యా అని పంపించాడు. కుమారుడు వెళ్ళిన తర్వాత అనేకములైనటువంటి అపశకునాలు కనిపించేటేనికి. సహసైవ మహారాజా దేవాన్ సర్వాన్ ప్రమోహయజ్వాలఖం సనక్షత్రం ప్రమూఢం భువనం భృశం. వెంటనే ఈ సమస్త దేవతల్ని కూడా కలవరపరిచే విధంగా నక్షత్రాలతో కూడినటువంటి ఆకాశం మండిపోసాగిందిట. లోకమంతా కూడా పరవశం అయిపోయిందిట. చచాల వ్యనదచ్చోర్వి తమోద్భూతం జగద్బభౌ తతస్తద్దారుణం దృష్ట్వా క్షుభిత శంకరస్తథా ఉమాచైవ మహాభాగా దేవాశ్చ సమహర్షయ. భూమి కంపించడం మొదలెట్టింత, జగత్తంతా చీకట్లో మునిగిపోయింత, భూమిలో నుండి ధ్వనులు వస్తున్నాయట. అప్పుడు ఆ తీవ్రమైన ఉత్పాతాలన్నీ చూసి శంకరుడు, పార్వతి, దేవతలు, మహర్షులు అందరూ కూడా బాగా క్షోభ పొందట. తతస్తేషు ప్రమూఢేషు పర్వతాంబుద సన్నిభం తతస్తేషు ప్రమూఢేషు పర్వతాంబుద సన్నిభం నానా ప్రహరణం ఘోరం అదృశ్యత మహద్బలం తద్వై ఘోరమసంఖ్యేయం గర్జచ్చ వివిధా గిరః. దాంతో ఒక్కసారిగా వాళ్ళందరూ మోహపరవశులయ్యారట. అప్పుడే పర్వతాల్లా, మేఘ సమూహంలా విశాలంగా భయంకరంగా ఉండేటువంటి దానవ సైన్యం కనిపించేది. దానికి కారణం ఏంటంటే ఆ రాక్షస సైన్యం కూడా వస్తుంది వీళ్ళ మీదకి యుద్ధానికి. అది ఎలా ఉందయ్యా అంటే చాలా భయంకరంగా ఉంది, విశాలంగా ఉందిట. అది అస్త్రశస్త్రాలతో కూడి ఉంది. ఆ సైన్యం యొక్క సంఖ్య లెక్కించడానికి వీల్లేదుట, అంత పెద్దదిగా ఉందిట. ఆ సేన అనేక రకాలుగా మాట్లాడుతూ తీవ్రమైనటువంటి గర్జనలు చేస్తూ వస్తుందిట. అభ్యద్రవత్ రణే దేవాన్ భగవంతంచ శంకరం తైర్విసృష్టాన్యనీకేషు బాణజాలాన్యనేక సహా. ఆ దైత్య సైన్యం యుద్ధరంగంలో దేవతల మీద, అలాగే శివుడి మీద దండయాత్ర చేయడానికి హెచ్చరికలు కూడా చేసేదిట. రాక్షసులు దేవతా సైన్యం మీద చాలాసార్లు బాణవర్షాన్ని కురిపించారట.
పర్వతాశ్చ శతఘ్నశ్చ ప్రాసాసి పరిఘా గదాః నిపతద్భిశ్చితైర్ఘోరైః దేవానీకం మహాయుధైః క్షణేన వ్యద్రవత్ సర్వం విముఖం చాప్యదృశ్యత. అంతేకాదు రాళ్ళు, ఫిరంగులు, ప్రాసాలు, ఖడ్గాలు, పరిఘలు, గదలతో యుద్ధం జరుగుతుంది. ఈ భయంకరమైనటువంటి మహాస్త్రాల దెబ్బలతో దేవసైన్యమంతా కూడా ఒక్క క్షణంలో వెన్నుచూపు పారిపోయింది. సైన్యమంతా యుద్ధానికి పెడముఖమైనట్టుగా కనిపించింది. నికృత అంటే యుద్ధం చేయలేకపోతున్నారు వాళ్ళు. నికృత యుద్ధ నాగాశ్వం కృత యూధ మహారథం దానవైరర్జితం సైన్యం దేవానాం విముఖం బభౌ. అనేక మంది యోధులు, ఏనుగులు, గుర్రాలు ముక్కలు ముక్కలైపోయారు. అనేక మంది సంహరింపబడ్డారు. లెక్కలేని అన్న ఆయుధాలు నాశనం అయిపోయారు. పెద్ద పెద్ద రథాలన్నీ కూడా ముక్కలైపోయారు. ఈ విధంగా రాక్షసుల బాధ తట్టుకోలేక దేవతల సేన యుద్ధంలో వెనుతిరిగింది. అసురైర్బధ్యమానం తత్పావకైరివ కారణం ఆపతద్దగ్ధభూయిష్టం మహాద్రుమవనం యథా. ఆ రాక్షసుల దాటికి తట్టుకోలేక అగ్నిజ్వాలల కంటికి ఆహుతి అయిపోయినటువంటి దేవసైన్యం విరిగిపోయి నాశనమైనటువంటి మహావృక్షాలు కలిగినటువంటి ఒక మహావనంలా అయిపోయింది. వృక్షాలన్నీ కూడా విరిగిపోతే ఇంకా వనం యొక్క శోభ ఉంటుంది. అలాగే మనం తే విభిన్న శిరోదేహాః ప్రాద్రవంతో దివౌకసః ననాథమధిగచ్చంతి వధ్యమానా మహారణే. శిరస్సులు, శరీరాలు పగిలిపోయి చీలిపోతున్నాయి, పారిపోతున్నారు దేవతలందరూ కూడా మహాయుద్ధంలో. రాక్షసులు గాయపరుస్తుంటే దిక్కులేని వాళ్ళందరూ అయిపోయారు వాళ్ళు. అధ తద్విధృతం సైన్యం దృష్ట్వా దేవః పురందరః ఆశ్వాసయన్నువాచేదం బలభిర్దానబాధ్యతం భయం చ భద్రం వః శూరాః శస్త్రాణి గృహ్ణత కురుధ్వం విక్రమే బుద్ధిం మా వః కాచిద్వ్యధా భవేత్ జయతేనాన్ సుదుర్వృత్తాన్ దానవాన్ ఘోర దర్శనాన్ అభిద్రవతి భద్రం వో మయా సహ మహాసురాన్ శక్రస్య వచనం శ్రుత్వా సమాశ్వస్తా దివౌకసః. ఇలా దేవతలందరూ వెళ్ళిపోవడం చూశాడు దేవేంద్రుడు. ఎట్లాగా వెనక్కి పారిపోతే ఎలా కుదురుతుంది? అందువలన వాళ్ళకి ధైర్యం కలగడం కోసమని ఇంద్రుడు వాళ్ళతో చెప్పాడు, ఓ మహావీరులారా, భయాన్ని వదిలిపెట్టండి అయ్యా. మీకు భయం వదిలేస్తే కనుక మేలు జరుగుతుంది. మీరందరూ ఆయుధాలు తీసుకోండి, పరాక్రమించండి, ఏమాత్రమో బాధపడకూడదు. భయంకరంగా కనిపించేటువంటి ఈ దానవ సైన్యాన్నంతా కూడా చుట్టుముట్టండి. మీరంతా నాతో కూడా మహాశరీరులైనటువంటి రాక్షసుల మీద దూకండి అని ఇంద్రుడు వాళ్ళకి ధైర్యం కలిగిస్తూ మంచి ఉత్సాహంగా రెండు మాటలు మాట్లాడేటప్పటికీ ఆ మాటలకి ధైర్యం తెచ్చుకునేటువంటి వాళ్ళై ఈ దేవసైన్యం అంతా కూడా కొంత ఊరట చెంది వాళ్ళు ఆ రాక్షసుల మీదకి దూకి మళ్ళీ యుద్ధం దానవాన్ ప్రత్యయుధ్యంతో చక్రం కృత్వా వ్యపాశ్రయం తతస్తే త్రిదిశా సర్వే మరుతశ్చ మహాబలాః ప్రత్యుజ్జయర్మహాభాగాః సాధ్యాశ్చ వసుభిః సహా. ఇంద్రుడు ఎప్పుడైతే తమకి ధైర్యం చెప్పాడో ఆ ఇంద్రుడినే తమకు ఆశ్రయంగా తలుచుకున్నటువంటి వాళ్ళై ఆ దేవతల సైన్యం అంతా కూడా దానవ సైన్యంతో మళ్ళీ యుద్ధం ప్రారంభించింది. ఆ తర్వాత దేవతలు, మహాబలులైనటువంటి మరుద్గణాలు, సాధ్యగణాలు అందరూ కూడా కలిసి యుద్ధరంగంలో ముందుకు దూకారు. అది వాళ్ళందరూ ఆ యుద్ధంలో ఏం చేస్తారు అనేటువంటి విషయాన్ని అంతటే కూడా రేపటి రోజున తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.